రోజు దేవుని మాట లూకా సువార్త 7వ అధ్యాయం 47 వచనం. ఆమె విస్తారంగా ప్రేమించెను గనుక ఆమె యొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను. ఎవనికి కొంచెముగా క్షమింపబడునో వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి నీ పాపములు క్షమింపబడి ఉన్నవి అని ఆమెతో అనెను. ఇక్కడ ఈమె ఏం చేసింది? దేవుని విస్తారంగా ప్రేమించింది. పై వచనాలు చూస్తే తెలుస్తుంది. లూకా గ్రంథం 7వ అధ్యాయం ఈ 47వ వచనం ముందు వచనాల్లో చూసినట్లయితే మనం గమనించగలం. దేవుణ్ణి ఆమె విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె యొక్క విస్తార పాపములు కూడా క్షమింపబడ్డవి. ఎవను కొంచెముగా క్షమింపబడును వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి మనం దేవుణ్ణి తక్కువగా ప్రేమిస్తే మన పాపాలు కూడా తక్కువగా క్షమింపబడతాయి. అదే ఎక్కువగా ప్రేమిస్తే మన పాపములన్నీ, మన విస్తారమైన పాపములన్నీ క్షమించబడటం జరుగుతుంది. మరి ఆ స్త్రీ దేవుని ఎంతగానో ప్రేమించింది. ప్రేమించిన కారణంగా ఆమె యొక్క పాపములన్నిటినీ తుడిచివేసుకోగలిగింది. మనం కూడా పాపంలాంటి లేచిన దగ్గర నుంచి మనసులో ఒకరిని తిట్టుకోవడం పాపమే, మన మాటల ద్వారా అనరాని మాటలు అనడం పాపమే. ఇవన్నీ పాపాలు క్షమింపబడాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని ఎక్కువగా ప్రేమించాలి. అలా ప్రేమించినట్లయితే మన పాపాలు కూడా మనం ఆ స్త్రీ పాపాల వలె మనం కూడా ఆ స్త్రీ ఏ రీతిగా తన పాపముల నుంచి తప్పించుకుందో, కొట్టివేసుకుందో, దేవుని చేత కొట్టివేయబడడం జరిగింది. ఆ రీతిగా మనం కూడా మన పాపాలను దేవుని యొక్క కృప వలన కొట్టివేయబడడం జరుగుతుంది. మరి మనం ఏం చేయాల్సింది ఏంటి? దేవుని ప్రేమించడమే. మనం ఎక్కువగా ప్రేమిస్తే మన పాపాలు ఎక్కువ, మనకు తెలిసి తెలియని ఒక పాపపు మూట ఏమవుతుంది? అవన్నీ కొట్టివేయబడతాయి, ఖాళీ అవుతుంది. మరి తక్కువగా ప్రేమిస్తే ఏం జరుగుతుంది? అది అలాగే తక్కువగా కొన్ని వెళ్తాయి, కొన్ని అలాగే ఉంటాయి. ఏంటా జరగట్లేదు అనుకుంటే మనం ప్రేమించింది కొద్దిగా కాబట్టి ఈ కొద్దిగా పాపాలు కొన్ని వెళ్ళి కొన్ని అలాగే ఉన్నాయి. ఈ కారణం చేత మనం మన జీవితంలో మేలు చూడలేని పరిస్థితి. మరి ఆ స్త్రీ వలె మనం కూడా దేవుణ్ణి ఈ రోజు నుంచి, ఈ సమయం నుంచి అధికంగా ప్రేమించాలి. మనం ఆయన్ను స్తుతించాలి. ఎక్కువగా ప్రేమించే వరంగా ఉండాలి. అటువంటి ప్రేమ కావాలంటే ఎలా దొరుకుతుంది అంటే ఆయన సన్నిధిలో మోకరించడమే. మనము ఆయనతో సహవాసం చేయడమే, ఆయన పాటలు పాడుకోవడమే, ఆయన కీర్తించడమే. ఈ రీతిగా చేసినట్లయితే దేవుడు కృప మనపై నిలిచి ఉంటుంది. మన యొక్క హృదయము ఖాళీ చేయబడుతుంది. దేవుని ఆత్మతో నింపబడుతుంది. దేవుని వెలుగుతో నింపబడుతుంది. ఆ యొక్క అగ్ని ప్రాకారము మనతో ఉంటుంది. మన కుటుంబ సభ్యులకు ఉంటుంది. మనం ఈ రీతిగా దీవించబడతాము. దేవుని వందనాలు. ప్రార్థన చేసుకుందాం. మహాప్రేమ గల తండ్రి, కృపగల నాయన, నీకెన్నో వందనాలు, స్తోత్రాలయ్యా. ఆమె ఎంతగానో ప్రేమించింది, విస్తారంగా ప్రేమించింది. విస్తారమైన పాపములు క్షమింపబడి ఎంతో సంతోషంగా, ఎంతో సమాధానంగా ఉందయ్యా. మేము కూడా ప్రభు నాయన నిన్ను విస్తారంగా ప్రేమించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా. నీతో సహవాసం చేసే మనసును అనుగ్రహించండి అయ్యా. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిని ఆశీర్వదించి దీవించండి ప్రభా. హృదయంలో ప్రభా, ప్రతి ఒక్కరి హృదయంలో నీ ఆత్మని వెలుగును ఉంచండి ప్రభా. నీకెన్నో వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నా ప్రభుని ప్రియరక్షకుడు అనే యేసుక్రీస్తు వారి నామంలో అతి వినయంగా బ్రతిమలాడి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్.